దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఉదయకాలాన్ని బట్టి మనం అందరం కలుసుకున్నట్టుకు అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి ముఖ్యంగా అందరం బాగున్నామని, మీరు బాగున్నారని, నేను బాగున్నానని నేనైతే నమ్ముతున్నాను. కారణాలు ఏంటంటే, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అనుదినం మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. అందరి సమస్యలు తీర్చుడు ఆయన మహాసమర్థుడు. మీరు నమ్మితే దేవుని యొక్క మహిమను ఖచ్చితంగా చూస్తారు. నిన్న దినం మనము నెహెమ్యా అయితే దేవుని యందు ఎంతో విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి, తన జాతి వారి కొరకు, నశించిపోతున్న జాతి కొరకు, తన యొక్క తండ్రి కుటుంబీకుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, అందరి కొరకు తను ప్రార్థన చేసి వాళ్ళందరి పాపాలు ఒప్పుకుంటూ దేవుని దగ్గర కృపను పొందుకున్నాడు. ఆ కృపకు కారణాలు దేవుని యందు యథార్థతగా ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క కృప వల్ల రాజు రాణి యొక్క హృదయాన్ని మార్చబడి మరలా వెళ్ళి ఆయన ఆ యొక్క యెరూషలేములో ఆయన గోడలు కట్టుటకు పూనుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా 52 రోజుల్లో ఆ పనిని పూర్తి చేసుకుని దేవునికి మహిమార్థకరంగా నిలిచిన చరిత్ర చెప్తుంది. కాబట్టి ఈరోజు మనము ఇదే ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అనేటువంటి ఒక గ్రంథం ఉంది. అంటే గతంలో మనం ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైల గురించి చూసాము. మొర్దెకై యథార్థవంతుడని, అక్కడ ఉండేటువంటి హామాను ఆయన పట్ల ఎంతో విషపు చూపు కలిగి ఆయన ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాము. అదే గ్రంథంలో ఒక ఎస్తేరు అనేటువంటి స్త్రీని గురించి మనం ఈరోజు ధ్యానించుకున్నాము. ఎస్తేరు స్త్రీ, ఆమె యొక్క క్యారెక్టరు, ఆమె యొక్క గుణగణాలు ఎలాంటివి అనేది మనం ఒకసారి చూద్దాము. చూడండి, ఇక్కడ ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఆ కాలంలో ఏలుబడి చేస్తున్నటువంటి రాజు పేరు అహష్వేరోషు. ఆయన 128 సంవత్సరములు 128 రాజ్యాలకైనా అధిపతిగా ఉంటున్నాడు. అంటే ఆయన చేతిలో అనేక రాజ్యాలు ఉంటున్నాయి. హిందూ దేశం మొదలుకొని ఆ యొక్క ఆఫ్రికా దేశం వరకు ఆయన రాజ్యం విస్తరించబడి ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క రాజ్యాల్లో చిన్న చిన్న సామంత రాజులు వీళ్ళందరూ ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు, ఆయనకి లోబడేటువంటి వాళ్ళు. ఆయన ఒక్కసారి తన యొక్క రాజ్యంలో ఆయనకు ఉండేటువంటి మహిమ ఘనత ఎలాంటివో లోకానికి చూపించాలని 180 రోజులు ఆయన ఒక విందు ఏర్పాటు చేస్తాడు. అంటే అంత రాజ్యం అయింది కాబట్టి ప్రతి రాజ్యం నుంచి మనుషులందరూ, రాజులు, సామంతులు ఆయన దగ్గరికి రావాలా. ఆయన ఇచ్చే విందును తీసుకునే దానికి అంత టైం పట్టింది. 180 రోజులు చేశాడు. ఈ 180 రోజుల ఈ క్రమంలో ఆయన భార్య పేరు వస్తి అనేటువంటి పేరు ఆమెది. ఆమె మహారాణి, ఆమె చాలా అందమైన స్త్రీ అని కొనియాడబడుతుంది. అప్పుడు ఆయన 7 రోజులు అయిన తర్వాత, విందు స్టార్ట్ చేసిన తర్వాత 7వ రోజు ఏం చేస్తాడంటే, తన భార్య యొక్క సౌందర్యాన్ని వచ్చినటువంటి రాజులందరి ఎదుట చూపించాలని ఆయన ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర ఉండేటువంటి నపుంసకుల అధికారిని పిలిచి రాణిని బాగా ఆమె ముస్తాబయ్యి ఆమె ఏం చేయాలా, రాజు యొక్క కిరీటాన్ని ధరించి నా సముఖానికి తీసుకురండి అని చెప్పిస్తాడు. ఆమె ఆ మాట వింటుందే గాని ఆమె దానికి అంగీకరించదు. రాజు పిలిపించిన వెంటనే రాదు. అప్పుడు రాజుకు చాలా కోపం వచ్చేస్తుంది. అందరికీ ఆయన అనౌన్స్ చేసేస్తాడు, నా యొక్క రాణి రాబోతుంది, ఆ రాణిని మీరు చూస్తారని. కానీ ఆ రాణి నిరాకరిస్తుంది. కాబట్టి తన హృదయంలో చాలా బాధ కలుగుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, చాలా మంది ఏమంటారంటే, ఇంత పెద్ద రాజుగా ఉండేటువంటి ఈయన మాటే తన భార్య వినకపోతే మామూలు ప్రజలు, మన భర్తలు, మన భార్యలు మన మాట ఎలా వింటారు అని కొంత సనుగుళ్ళు గొనుగుళ్ళు ఆ దేశంలో కొన్ని వినిపిస్తాయి ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈ భార్యని ఇంకా ఈమె నా మాట వెళ్ళేది కాబట్టి ఈ భార్య నాకు ఇంకా అక్కర్లేదని ఆమెని విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఆ రాణి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాజుకు మరలా ఆ ప్లేస్ లో ఆ వస్తీ బదులు ఇంకొక రాణి కావాలా. కాబట్టి ఆ రాణి కోసము ఆ యొక్క రాజు ఏం చేస్తాడంటే, ఆ యొక్క ఉండేటువంటి ఆ యొక్క ప్రజలందరినీ పిలిచి అందరి దగ్గర ఆ యొక్క ఆజ్ఞను జారీ చేస్తాడు. నా కోసము నాకు ఒక రాణి కావాలా, మంచి ఎవరైతే జ్ఞానం కలిగినటువంటి, అందం కలిగినటువంటి అమ్మాయిలు ఉన్నారో అందరిని పిలిపించి ఒక 6 నెలలు నా యొక్క కోటలో వాళ్ళకి కావాల్సిన తర్ఫీదును, వాళ్ళకి కావాల్సిన ఆహారము అన్ని మీరు ఇవ్వాలని కొంతమంది నపుంసకులకైనా ఆజ్ఞ ఇస్తాడు. ఇలా ఇచ్చేటువంటి సమయంలో ఇక్కడ మొర్దెకై అని చెప్పున్నాను గత వీడియోలో. ఆ మొర్దెకై దగ్గర వాళ్ళ పిన్న తండ్రి కుమార్తె ఉంటుంది. ఆమెకి తండ్రి లేడు, తల్లి లేదు, సహోదరు లేరు. ఒంటరిగా ఒక అనాథ బిడ్డగా ఉంటుంది. ఆ అనాథ బిడ్డను ఆమె పేరే ఎస్తేరు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే ఒక నక్షత్రం. ఆమె పేరు ఏంటంటే ఒక నక్షత్రము. ఆమె ఏం చేస్తుందంటే ఆయన దగ్గర పెరుగుతూ ఉంటుంది. అంటే వరుసకి అన్న, తర్వాత ఆయన పెద్ద ఆయన,
కాబట్టి ఆయన దగ్గర ఆమె పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగేటువంటి క్రమంలో చాలా వినయము, చాలా విధేయత కలిగి భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఎస్తేరు యూదులకు సంబంధించింది, మొర్దెకై యూదుడు. అంటే ఆ దేశానికి చెరపట్టబడినటువంటి ప్రజలు వీళ్ళు. అంటే బానిసలుగా ఈ అహష్వేరోషు యొక్క పాలనలో వీళ్ళు ఉంటున్నారు. కాబట్టి మొర్దెకై ఆ రాజు యొక్క గేట్ మ్యాన్ గా, కీపర్ గా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గర ఈ పాప పెరుగుతుంది. ఈ పెరిగేటువంటి క్రమంలో యవనస్తురాల్ని ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు కూడా ఆ యొక్క రాణి పోటీల్లోకి నువ్వు కూడా వెళ్ళమ్మని పంపిస్తాడు. అప్పుడు ఆయన మాట విని ఆమె కూడా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి నపుంసకులు, అంటే ప్రతిరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పోషకాలు, వాళ్ళకి చేయాల్సినటువంటి డ్రెస్ కోడ్, వాళ్ళకి కావాల్సినటువంటి అలంకరణ అంతా అలంకరించేటువంటి నపుంసకులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈమెకు కూడా వాళ్ళలాగే వచ్చినటువంటి స్త్రీలకు ఎలా చేస్తున్నారో అలా చేయకపోయినప్పుడు ఆమె కొన్ని చెప్పుద్ది, అయ్యా నాకు తగిన మాత్రం అలంకరణ చేయండి, నాకు తగిన మాత్రం ఆహారం ఇవ్వండి అని ఆమె ఏం చేస్తుందంటే ఒక మితముగా, ఎక్కువ మేకప్ లేకుండా చాలా సైలెంట్ గా, డీసెంట్ గా ఉండేదానికి ఆమె ఇష్టపడుతుంది. అది ఖచ్చితంగా వాళ్ళు కూడా దానికి అంగీకరించి అలాగే చేస్తారు. అలా చేసినప్పుడు ఆ 6 నెలలు పూర్తయిన తర్వాత ఒక్కొక్క అమ్మాయిని రాజు సముఖంలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఆయన ఎవరినైతే మెచ్చుకుంటాడో వాళ్ళు ఆయనకి రాణిగా అవుతారనమాట. అందరూ ఒక్కొక్కరు వెళ్ళినప్పుడు ఆయనకి ఎవరు నచ్చరు. లాస్ట్ లో ఆఖరిగా ఈమెక ఎస్తేరు రాణి వెళ్తుంది అనమాట. ఎస్తేరు వెళ్ళిన వెంటనే ఎస్తేరు దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకుని ఉంటది. కాబట్టి రాజుకు దాని మీద దృష్టి కలుగుతుంది. కాబట్టి ఈమె నా రాణిని, ఆమెను ఏం చేస్తాడంటే అందరి సముఖంలో రాణిని చేసుకుంటాడు. ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయాలు, ఒక అనాథ బిడిగా ఉంటుంది. కేర్ ఆఫ్ అడ్రస్, తండ్రి లేడు, తల్లి లేదు. ఒక పిన తండ్రి కుమారుడు దగ్గర ఆమె ఎదుగుతుంది. కానీ ఆయన చెప్పిన మాట విని ఎంతో నమ్రత కలిగి, విధేయత కలిగి ఆమె ఏం చేస్తుందంటే ఆ కోటలో ఆమె తర్ఫీదు తీసుకుని వెళుతుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎవరో తెలుసుకుంటే నన్ను వాళ్ళు చంపేస్తారు కావాలా, నా పరిస్థితి ఏముంది అని ఆమె అక్కడ భయపడలేదు. దీనికి కారణాలు ఏంటంటే, నిజమైన దేవుని మీద ఎవరైతే ఆధారపడి దేవునినే ఆశ్రయం చేసుకుని ఉంటారో వాళ్ళకు బలమైన ధైర్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో యథార్థత ఉంటుంది, వాళ్ళలో ఏ మాత్రము అబద్ధం ఉండదు, అవినీతి అనేది ఉండదు. కాబట్టి వాళ్ళ సత్యము వాళ్ళని స్వతంత్రులు చేస్తుంది, ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. కాబట్టి ఈమె అనాథ బిడ్డ అయినప్పటికీ కూడా అరమరకలు అనేటివి లేకుండా ఆ పిన తండ్రి చెప్పినటువంటి ఆ గైడ్లైన్స్ లో ఆమె వెళుతుంది. వెళ్ళినందుకు ఆమె ఏమవుతుందంటే తర్ఫీదును పొందుకొని ఆ రాజు యొక్క దయను పొందుకునే దాని కొరకు దేవుని దయను పొందుకుంటుంది. ఆమెను రోజు ఆమె కొరకు పోషకాలు అందిస్తున్నటువంటి, ఆమె మీద ఉండేటువంటి అధికారి అయినటువంటి నపుంసకుని యొక్క హృదయం కూడా ఆమె పట్ల ఆయనకి దయను కలుగుతుంది. ఇవన్నీ చేస్తున్నటువంటి వాడు ఎవరంటే మహోన్నతుడైన దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ఎవరైతే దేవుని దగ్గర దీన మనసుకలే జీవిస్తారో, చూడు వస్తీ అయితే ఒక మహారాణిగా ఉంటుంది. ఆమె అందాన్ని, సౌందర్యాన్ని చూపించాలని రాజు ఆశపడుతున్నాడు. కానీ ఆమె అయితే గర్వముతో, అహంకారముతో, లెక్కలేని తనముతో ఆ భర్త మాట వినలేదు. భర్తను అక్కడ ఏం చేసిందంటే అవమానపరిచింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక అనాథ అమ్మాయిని లేపుతున్నాడు. ఆ అనాథ అమ్మాయి నిజమైనటువంటి రాణి యొక్క 128 రాజ్యాలకు అవ్వాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడేదాని కొరకు ఇంత కథ జరుగుతుంది. తర్వాత ఆమె రాణి అవుతుంది. ఆ రాణి పట్ల ఎంతో దయ, ప్రేమ కలిగి రాజు ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కలిగేదానికి ఒక ఆడబిడ్డకు, అంటే మనం పెంచేటువంటి మన బిడ్డలు ఎలా ఉండాలంటే భయము, భక్తి కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలా. నువ్వు చెప్పాలా, నేను వినాలా అనేటువంటి స్థితిలో ఉండకూడదు. ఎవరైతే నమ్రత కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి ఏ బిడ్డ అయితే మన కుటుంబంలో ఉంటుందో ఆ బిడ్డ వల్ల మనకి ఏం కలుగుతుందంటే గొప్ప సమాధానము, సంతోషం కలుగుతుంది. మొర్దెకై చాకినందుకు, ఎవరు లేని బిడ్డను తీసుకువచ్చినందుకు ఆయనకి ఎంతో సమాధానము, సంతోషము. ఆ యూదా ప్రజలందరూ బ్రతికేదాని కొరకు ఆ యొక్క బిడ్డ యొక్క ఎస్తేరు రాణి గొప్పగా వాళ్ళ కొరకు ఆ యొక్క ప్రార్థనా పరురాలుగా నిలబడి దేవుని యొక్క కృపకు పాత్రాలై ఆ యూదా జనాంగాన్ని కాపాడుతుంది. ఇదంతా దేవుడి యొక్క ప్రణాళిక. దేవునికి లోబడినప్పుడు మన పిల్లల్ని డైరెక్ట్ గా మనము రైట్ వేలో, అంటే దేవుని యొక్క ఆ ఉద్దేశాలు నెరవేర్చే విధంగా మన బిడ్డలు మనము నడిపించినప్పుడు వాళ్ళు చక్కగా ఎస్తేరు లాంటి గుణ లక్షణాలు కలిగి మంచి పేరు ప్రఖ్యాతులు మన కుటుంబానికి తెస్తారు, సమాజానికి తీసుకొస్తారు, మహోన్నతమైన దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అలాంటి బిడ్డలుగా మన బిడ్డలకు తర్ఫీదు ఇచ్చేదాని కొరకు తల్లిదండ్రులుగా మనం ఎంతో బాధ్యతను
తీసుకోవాలా. మనం అది ఇది ఇచ్చి గారాబంగా పెంచటము అది మన ప్రేమ. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళ యొక్క హృదయము ఎట్టి పరిస్థితిలో గర్వానికి అహంకారానికి చోటు ఇవ్వకుండా తాము తగ్గించుకొని దేవుని వైపు చూస్తూ, కృప చూపే దేవుని వైపు చూస్తూ జీవించాలా అనేటువంటి తర్ఫీదును మన బిడ్డలకు మనం ఇచ్చినప్పుడు మన సమాజం ఎంతో బాగుపడుతుంది. అనేకులకు మన బిడ్డల వల్ల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఎస్తేర్ లాంటి ఆశీర్వాదము మొర్దెకైకి ఎలా తెచ్చిందో మన బిడ్డలు మన కుటుంబానికి అలాంటి ఆశీర్వాదం తెచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలంటే మనము దేవునితో నడవాలా. దేవుని యందు మనము నిజమైన జీవితాన్ని కలిగినప్పుడు మన బిడ్డలు కూడా అలాగే చేస్తారు. అలాంటి కృప దేవుడు మనకు మన బిడ్డలకు ఇవ్వాలని ప్రార్థన చేద్దాము. మన వినికిలో దేవుడు మనకి ఇచ్చిన ఈ మాటల్లో దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, నీ అద్వితీయమైన ప్రేమలో నాయన ఈ ఉదయకాలం ఎస్తేరు జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు వందనాలయ్యా. అవును తండ్రి, ఆమె ఎంతో భయభక్తులు కలిగి తన పిన్న తండ్రి కుమారుడు చెప్పినటువంటి మాట విన్నది ప్రభా. కాబట్టి ప్రభా, ఆమె 128 రాజ్యాలకు ఒక రాణిగా అవుటకు నాయన ఆమె ఏ రాజవంశంలో నుంచి రాలేదు ప్రభా. ఒక అనాథ ప్రభా, తల్లిదండ్రులు లేని బిడ్డ ప్రభా. ఆ బిడ్డ పట్ల మీకుండేటువంటి ప్రణాళిక, ఆ బిడ్డ మీకు ఎలా లోబడిందో, ఆ తండ్రి మాట ఎలా వినిందో మాకు మీరు తెలియచేశారు. అదే విధంగా మా బిడ్డలు కూడా మా మాట వినుటకు, మా బిడ్డలు మా మాట వినాలంటే మేము మీకు లోబడాలి ప్రభా. మేము నీకు ఇష్టలుగా జీవించాలైనా అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి మేము చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకుండా సంపూర్ణంగా మా విధేయతను నాయన కనబరిచేటువంటి వాళ్ళంగా, మా పిల్లలు మమ్మల్ని బ్లేమ్ చేసే స్థితిలో మేము ఎప్పటికీ ఉండకుండా దేవా నీకు మహిమార్థకరంగా ఉండేటువంటి ఆ జ్ఞానాన్ని, కృపను మాకు అనుగ్రహించమని, మా పిల్లలు మీ సన్నిధానంలో భయభక్తులతో ఎదిగే కృపను అనుగ్రహించమని, ఇదిగో దేవా వాక్యం వింటుండే బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలు బిడ్డలందరూ లోబడుటకు, తల్లిదండ్రులు ప్రభా నీ వైపు తిరుగుటకు, వారు నాయన మీ వైపు తిరిగినప్పుడు బిడ్డలు కూడా మీ వైపు తిరిగే విధంగా మీరే వాళ్ళ పక్షాన కార్యం జరిగించి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏ అవసరత, ఏ ఎక్కర, ఏ బాధ ఉందో అవన్నీ తీర్చి ఆశీర్వదించి సమృద్ధిని దయచేయమని, మరలా మీ చిత్తమైతే మేము మీ బిడ్డలు కలుసుకునే పర్యంతరం నాయన మీ కాపుదల, భద్రత, క్షేమం మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. షాలోమ్. దేవుడు మనకు తోడే ఉండును గాక. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, దేవునితో నడవండి, దేవుని మాటలు ధ్యానించండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క 10 నిమిషాలు దేవుని వాక్యం నేను చెప్తున్నది, ఈ 10 నిమిషాలు కూడా మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ఆసక్తిగా వినండి. ఆ తర్వాత అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడు. తద్వారా దేవుని రాజ్యాన్ని కడదాము, దేవునికి మహిమార్థకరంగా ఉందాము, గొప్ప ఆశీర్వాదాలకు మనము దేవుని యొక్క కృప వల్ల నిలయంగా మారుతాము. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. షాలోమ్.